గుప్త నిధుల తవ్వకాల సంఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పురాతన దేవాలయాల్లో ఉన్న విగ్రహాల కింద బంగారం, వజ్రాలు ఉంటాయన్న ఆశతో కొందరు దుండగులు నేరాలకు పాల్పడుతున్నారు. మహబూబ్ నగర్ లో నంది విగ్రహంలో వజ్రాలు ఉంటాయని అత్యాశతో ఒక గ్యాంగ్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది. ఈ గ్యాంగ్ కు సహకరించిన ఒక ప్రభుత్వ ఉద్యోగి కటకటాల పాలయ్యాడు. ఇది మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ్ మండలం గొండ్యాల గ్రామం. ఈ గ్రామంలోని దేవాలయంలో నంది విగ్రహంలో వజ్రాలున్నాయన్న ఆశతో కొందరు వ్యక్తులు ఆ విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు. అంతేకాదు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ గ్యాంగుకు ఓ ప్రభుత్వాధికారి సహకరించాడు. ఏకంగా డబ్బులిచ్చి వారిని ప్రోత్సహించాడు. కార్మిక శాఖలో పనిచేసే వెంకటరమణ అనే అధికారి మూఢనమ్మకాలతో నంది విగ్రహంలో వజ్రాలు దొరుకుతాయని అత్యాశకు వెళ్లాడు. దీంతో నేరస్తులకు సహకరించి వారికి డబ్బు సహాయం చేశాడు. ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగే మూఢనమ్మకంతో ఇలా విగ్రహ ధ్వంసానికి కారకుడు కావడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 6గురిని అరెస్టు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారన్నది తెలిసిందే. అప్పుడే అసలు నిందితుల తరపున లాబియింగ్ మొదలైంది. పోలీసులపై ఒత్తిడి పెరిగింది. దీంతో అసలు నిందితులపై కేసులు నమోదు చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెగ్గర్స్ ఉండేవాళ్ళు ఇక్కడ, వాళ్ళ టెంట్ ఉండేది. ఆ రోజు నైట్ ఇట్లా చోరీ అవుతుందనే నైట్కు వాళ్ళని అక్కడ నుంచి ఖాళీ చేయమని చెప్పేసిండ్రు. ఎవరు చెప్పిండ్రో తెలీదు. కాకపోతే ఆ నైట్ అక్కడ నుంచి ఖాళీ చేయమని చెప్పిండ్రు. ఆ నైట్ వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయినరు. ఉదయం రోజునే విగ్రహం చోరీ అయిపోయింది. తర్వాత పోలీసులు ఆ రోజు నైట్ ఇక్కడికి కూడా వచ్చిండ్రంట. అయితే అసలు నిందితులను తప్పించడంలో జిల్లాకు చెందిన 2 ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారే పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు నుంచి తప్పించారని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారినట్టు సమాచారం. నంది విగ్రహం వ్యవహారంపై జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్ విచారణకు ఆదేశించారు. షాద్నగర్ ఏఎస్పీ కల్మేశ్వర్ నేతృత్వంలో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఒక 2.5 సంవత్సరాల క్రితం కూడా ఈ విగ్రహాన్ని దొంగిలించడానికి ప్రయత్నించి దొంగలు విఫలమైపోయారు. సో 25 నాడు దొంగిలించబడ్డ విగ్రహం గురించి, నందీశ్వరుని గురించి పోలీసులు కంప్లైంట్ రావడం, తర్వాత పోలీసులు దీన్ని సీరియస్గా ఛాలెంజ్ తీసుకొని దర్యాప్తు చేయడం, రాబడిన సమాచారం మేరకు ఈ దొంగలు దీనికి పూర్తిగా బాధ్యులైనటువంటి వీళ్ళనే ఇప్పుడు కోర్టుకు రిమాండ్ చేస్తున్నాం. పురాతన దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్నారు. గ్రామస్తుల్లో కొందరు ఇలాంటి వారికి సహకరిస్తుండటంతో వీరి ఆగడాలు సాగుతున్నాయి. ఇలాంటి తవ్వకాల వల్ల దేవాలయాలు ధ్వంసమవుతున్నాయి. దేవాలయాలన్నీ దేవాదాయ శాఖ పరిధిలో లేకపోవడం, ప్రజల పర్యవేక్షణ లోపించడం వల్ల మూఢనమ్మకాలతో దేవాలయాలను కొందరు దుర్మార్గులు కొల్లగొడుతున్నారు. పగలగొట్టిన తర్వాత మాకు వాడికి మన సిఐ సాబ్ రమ్మని చెప్తా అంటే వాడికి 2 టౌనా 1 టౌనా అది రూరల్కి పోయినాం. పోయి ఆడ పోయి చూస్తే సిప్పలు అన్నీ చూస్తే ఈ మావే అని చెప్తే ఆ దొంగలని చూపి అంటే వాళ్ళు 6 మందినో ఏమో వేరే వాళ్ళని చూపించారు. ఇక వాళ్ళు అసలు వాళ్ళు ఎవరో ఏమో సంగతిగా తెలియదు మాకు. అది వాళ్ళు వీళ్ళే అని చూపితేనే మేము సరే అని చూసి వచ్చింది. ఎస్పీ విశ్వప్రసాద్ రిలీవ్ కావడంతో ఆయన స్థానంలో రమా రాజేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. త్వరలో విచారణ నివేదికను ఎస్పీకి అందజేయనున్నట్లు తెలుస్తోంది. అప్పుడు గాని అసలు నిందితుల వివరాలు బయటపడతాయి.